ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెల్కమ్ టు పీడీటీవీ. విజయవాడను వరదలు ముంచెత్తి 5 రోజులు అవుతుంది. మరి ప్రస్తుతం పరిస్థితి అయితే కొంత తగ్గినప్పటికీ కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు అనేది వాస్తవం. మరి ఈ అంశాల గురించే మనతో విశ్లేషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి. మీకు పీడీటీవీ వీక్షకులకి, పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభ సాయంత్రం. సార్, ఈ విజయవాడను ముంచెత్తినటువంటి వరదలకు కారణం బుడమేరు వాగు పొంగటం, దానికి ఏర్పడినటువంటి గండ్లు. గతంలో మీ ప్రభుత్వం సరిగా అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా సరిగా నిర్వర్తించకపోవటం, పర్యవేక్షించకపోవటం దీనికి కారణం అనేది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారేమో ఇది ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పు, ఇది మానవ తప్పిదం వల్ల జరిగినటువంటి ఈ ముంపు గురి, ఈ వరద అని చెప్తున్నారు. ఏది వాస్తవం? ముందుగా మా ప్రాంత ప్రజలకి, గుంటూరు కృష్ణా జిల్లా ప్రాంత ప్రజలు, మా ప్రాంత ప్రజలకి రాష్ట్రంలో అన్ని చోట్ల వర్షాలు పడినా మా ప్రాంత ప్రజలకి అత్యంత వరద ముప్పు రావడం, సుమారు 50 మంది చనిపోవడం, అట్లానే ఆస్తి నష్టాలు జరగడం, విధ్వంసాలు జరగడం, కుటుంబం విచ్ఛిన్నం కావడం, ఇట్లా తల్లి ఒక చోట, బిడ్డ ఒక చోట, పసె బాలింతరాలు, నిండు గర్భిణి, అట్లనే మంచం మీద ఉన్న తల్లిదండ్రులు, ఇట్లా పిల్లల్ని తన భుజాల మీద ఎక్కించుకొని ఏరు దాటలేని తండ్రులు, ఇలా అనేక రకాల దృశ్యాలు మనం చూసాం. ఈ దృశ్యాలన్నిటినీ చూసి మాకు సాయం చెయ్యాలి, దయచేసి ఎక్కడున్న వరద తాకిడి లేని వాళ్ళు, కొంచెం ఎంతలో కొంత బాగున్న వాళ్ళు దయచేసి మా ప్రాంతానికి సాయం చేయండి, దయచేసి రాజకీయాలు చేయొద్దు, పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, నాయకులు కావచ్చు, రాజకీయాలు మానేసి సాయం చేయమని చెప్పేసి మేము మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల్ని వేడుకుంటున్నాం. అట్లనే ముఖ్యంగా నేనేం చెప్తానంటే, వరద బీభత్సం రావడం ప్రకృతి ఏ ప్రభుత్వాలు కానీ ఏ పార్టీలు కానీ అడ్డుకోలేవు. మానవ శక్తికి మించిన ప్రకృతి వైపరీత్యాన్ని ఎవరు అడ్డుకోలేరు. కానీ ఒక వాతావరణ శాఖ ముందుగా హెచ్చరించినప్పుడు ప్రభుత్వాలు ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళకి షెల్టర్లు ఏర్పాటు చేసి, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, మనుషుల్ని ప్రాణ నష్టం లేకుండా తరలించి, తర్వాత వీలైనంత వరకు ఆస్తి నష్టం కలగకుండా కాపాడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రథమ విధి. ఆ విధి జరగలేదనేది ఇక్కడ ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా నేను చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కాదు. అక్కడ బాధితులు ఎవరైతే తన బిడ్డల్ని తన 2 భుజాల మీద వేసుకొని ఏరు దాటే ప్రయత్నంలో ఉన్నాడో, ఎవరైతే నిండు బాలింతరాలు, పసి బాలింతరాలు, నిండు చూరాలు, గర్భిణి, అట్లానే మంచం మీద ఉన్న ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, అక్కడ వాళ్ళిచ్చే మాటలు, వాళ్ళు చెప్పే మాటలు ఒకసారి మనం గమనించాలి. ఈరోజు సోషల్ మీడియాలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం బాగా చేసింది అని చెప్పట్లేదు. దానికి కారణం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మాకు ముందుగా ఎందుకు తెలియపరచలేదు అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా దేవుడికి మొక్కుతారు, ఎందుకు మమ్మల్ని కాపాడండి అని. ఆ దేవుడు వస్తాడో రాడో తెలియదు, వస్తే కాపాడుతాడో లేదో తెలియదు, కానీ దేవుణ్ణి మొక్కడం సహజం. కానీ ఇప్పుడున్న సమాజంలో, ఇక్కడున్న ప్రజాస్వామ్యంలో ప్రభుత్వమే మనకు అతిపెద్ద దేవుడు. అలాంటి అతిపెద్ద దేవుడే అబద్ధాలు ఆడితే ఎవరికి చెప్పాలి? మోసం చేస్తే ఎవరికి చెప్పాలి? మీరు ఒకసారి గమనించండి. చంద్రబాబు నాయుడు గారు అసలు ఎక్స్ సీఎం గా ఎలా చేశాడు, ఆయనకి సీఎం పదవి ఎలా వచ్చింది, సీఎం గా చేసిన ఆయనకి గేట్లు కూడా లేవన్న సంగతి తెలియదా అన్నాడు. మరుసటి రోజే పేపర్లో గేట్లు మూసేశారని చెప్పేసి తన మానస పుత్రికైన ఈనాడు పేపర్లోనే రాశారు. అట్లనే పొడమేరు వాగుపై వెలగలేరు ప్రాజెక్టు ద్వారా గేట్లు పెట్టిన విషయం కూడా ఆయనకు తెలియలేదు అంటే, ఆయన 40 ఏళ్ళు పరిపాలనలు ఎలా ఉన్నాడు, 4 సార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు,
అట్లానే ఇంత శుద్ధ అబద్ధాలు ఆడేది ఈ టైంలోన ఒక పక్క ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ప్రాణాలు పోగొట్టుకొని బంధువులను పోగొట్టుకొని సహాయం కోసం ఆకలితోటి అర్థిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి అబద్ధాలు ఆడటం, అవినీతి చేయటం, పంపించిన బోట్లలో ఎక్కించుకుంటే 8,000 అడగడం, ఇది ఎక్కడన్నా ఉందా? ఇలాంటి దారుణం గత ఎన్నో ప్రభుత్వాలు చేసింది, ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కాదు, తెలుగుదేశం ప్రభుత్వం చాలా సార్లు చేసింది, గతంలో ఎన్నో ప్రభుత్వాలు చేసింది. ఎప్పుడైనా కూడా ఇలాంటి నీచ సంఘటనలు, ఇలాంటి దారుణమైన సంఘటనలు, ప్రజల నుంచి ఇంత ఆహాకారాలు, ఇంత ఆగ్రహ జ్వాలలు ఎప్పుడన్నా వచ్చినాయా? ఇక గత ప్రభుత్వం మీద మాట్లాడతారు. గత ప్రభుత్వం మీద మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణలంక ప్రాంతం వెళ్తే అక్కడ ప్రజలు ఆయనకి ఘన స్వాగతం పలికి నీరాజనాలు పలికారు. ఎందుకు? అక్కడ ముందు చూపుతోటి రిటైనింగ్ వాల్ కట్టి ఎప్పుడైనా వరదలు వస్తే విజయవాడ ప్రాంతంలో మొట్టమొదటి ముంపు ప్రాంతంగా ఉండేది కృష్ణలంక ప్రాంతం. ఈ రోజు ఆ కృష్ణలంక ప్రాంతం ఎందుకు ముంపు ప్రాంతంగా లేదు, ఎందుకు మునగలేదంటే బికాస్ ఆఫ్ రిటైనింగ్ వాల్ కట్టడం వల్లనే అది మునగలేదని ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. మేము చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కాదు. అట్లానే ప్రజల వాయిస్ మనం తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి వాయిసు, మా వాయిసు, తెలుగుదేశం పార్టీ వాయిసు, చంద్రబాబు నాయుడు గారి వాయిసు, ఈ వాయిస్ను పక్కన పెడదాం. ప్రజల వాయిస్ తీసుకుందాం. ఒక్కరంటే ఒక్కరు కూడా, ఏ వీడియో అయినా తీసుకోండి, సోషల్ మీడియాలో కావచ్చు, టీవీలో ఇచ్చే బయట్లు కావచ్చు, ఏ వీడియో అయినా తీసుకోండి, ఒక్కరంటే ఒక్కరైనా ఈ ప్రభుత్వం సక్రమంగా పనిచేసి మాకు సాయం చేసింది అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒకటి. ఇంకొక మాట, నేను క్లియర్ గా ఒక మాట చెప్తున్నాను. సరే, ప్రభుత్వం మీద నిందారోపణ చేస్తున్నామంటున్నాం కదా, అసలు అర్ధరాత్రి పూట పొంగను వాగు మీద కట్టిన వెలగలేరు ప్రాజెక్టు గేట్లు అర్ధరాత్రి పూట ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకుండా, ప్రికాషన్స్ లేకుండా ఆ గేట్లు ఎత్తిన వాళ్ళు ఎవరు? వాళ్ళ మీద ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. ఈ 50 మంది మరణాలకి కారణం వాళ్లే. ఇది ఖచ్చితంగా ఎవరైతే హెచ్చరిక జారీ చేయకుండా గేట్లు ఎత్తారో వాళ్ళ మీద ముందు మర్డర్ కేసు పెట్టి, హత్య కేసు పెట్టి వాళ్ళని ఖచ్చితంగా కస్టడీలకు తీసుకొని విచారించాల్సిన అవసరం ఉన్నది. ఒకటి కాదు, రెండు కాదు, 50 హత్యలు. ఈ హత్యల వెనక జరిగిన కారణం, దీనికి ఇంత ముంపుకు జరిగిన కారణం ఆ గేట్లు ఎత్తడం. ఆ గేట్లు ఎందుకు ఎత్తారు? హెచ్చరిక లేకుండా ఎందుకు ఎత్తారు అర్ధరాత్రి పూట? ఎవరు ఎత్తమన్నారు? వీటన్నిటి మీద న్యాయ విచారణ జరగాలి. న్యాయ విచారణ జరిగి ఆటోమేటిక్ గా అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఓకే, అయితే ఇది మానవ తప్పిదమే అంటారు. మరి అయితే అన్నమయ్య డ్యామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గేట్ కొట్టుకుపోయి అక్కడ దాదాపుగా అక్కడ కూడా ఒక 38 నుంచి 50 మంది మృతి చెందడం జరిగింది. ఈ రోజుకి చాలామంది నిరాశ్రయులుగా ఉన్నారు. ఇది కూడా మానవ తప్పిదమే అనేది తెలుగుదేశం ఆరోపణ. మరి దీనికేమంటారు? మేమేమంటామంటే, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తుంటే, ఎన్నికలు వచ్చినప్పుడు గత ప్రభుత్వాలు పాలక పక్షాల వాళ్ళు తప్పులో పొరపాట్లు చేయబట్టే, ప్రజలు వ్యతిరేకించబట్టే ప్రభుత్వాలు మారతాయి. గత ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసి ఉంటే ఇప్పుడు ప్రజలు రిజల్ట్ ఇచ్చారు. ఇక్కడ ఉమ్మడి కూటమికి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు గతంలో జరిగిన తప్పిదాల మీద కూడా ఎవడైనా నేరస్తుడే. నేరస్తులను విచారించి కులరహితంగా, మతరహితంగా, పార్టీ రహితంగా ఖచ్చితంగా చర్యలు తీసుకొని శిక్షించమనే మేము అడుగుతున్నాం. ఉట్టి ఆరోపణ చేసి గత ప్రభుత్వం మీద ఏదన్నా జరగని అమ్మఒడి ఏదంటే గత ప్రభుత్వం అంటారు, ఉచిత బస్సు ఏదంటే గత ప్రభుత్వం అంటారు, సిలిండర్ లేవంటే గత ప్రభుత్వం అంటారు, ఇక్కడ విజయవాడ ముంపు ఎందుకు వచ్చిందంటే గత ప్రభుత్వం అంటారు, మనుషులు ఎందుకు చనిపోయారంటే గత ప్రభుత్వం అంటారు, బోటు వాళ్ళు 8,000 అడిగారంటే గత ప్రభుత్వం అంటారు. గత ప్రభుత్వం అని చెప్పి కాలం గడిపి ఇలా మనుషుల్ని చంపేస్తారా? ఒకటి కాదు, రెండు కాదు,
పుష్కరాల్లో 29 మంది చనిపోయారు, దాని మీద చర్యలు లేవు. ఆయన పబ్లిక్ మీటింగులు పెడితే 11 మంది చనిపోయారు, దాని మీద చర్యలు లేవు. ఈ రోజు 50 మంది చనిపోయారు, దాని మీద చర్యలు లేవు. ఎక్కడన్నా చూడు, చంద్రబాబు నాయుడు గారు ఒకటి చేస్తే, ఆయన మీటింగులు పెడితే జనం బతకరు, అట్లానే ఆయన పుష్కరాలు చేస్తే జనం బతకరు. ఆయన చెప్పే మాటల్లో నిజాలు ఉండవు, ఆయన ఇచ్చిన మాటల్లో అమలు జరపడాలు ఉండవు. ఏదన్నా చెప్పండి. అక్కడ ఇంకొకటి, ఆయన పాలనలో సంక్షేమం ఉండదు. ఆయన చెప్పే దాంట్లో మేనిఫెస్టో అమలు జరపడంలో నిజం ఉండదు. ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం చెప్పకుండా మాట్లాడటం అంతెందుకండి. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఈ ప్రభుత్వం చేత పని చేపించే బాధ్యత నాది అన్నారు. 50 మంది చనిపోతే, ఇంత ఉప్పెనొస్తే, విజయవాడ ప్రజలు ఇంత అల్లాడిపోతుంటే ఎక్కడండి పవన్ కళ్యాణ్ గారు? ఏం చేస్తున్నారండి? ఆయన ఏం చేస్తున్నారు? ఇంతకంటే ఘోరం జరిగితే కానీ రారా? ఆయన ఏం చెప్పారు? తుఫాన్ వస్తే నేను అడ్డుగా ఉంటా, మెరుపులు వస్తే నేను సమాధానం చెప్తా, ఉరుములు వస్తే నేను సమాధానం చెప్తా అని చెప్పేసి బహిరంగ సభల్లో సినిమా డైలాగులు రాసుకొని భారీ డైలాగులు చెప్పారు. విజయవాడలో నీ కార్యాలయానికి కూతవేటు దూరంలో, నీ ఇంటికి కూతవేటు దూరంలో 50 మంది చనిపోయి ఉప్పెనొచ్చి కొట్టుమిట్టాడుతుంటే, ప్రజలు అల్లాడిపోతుంటే, ఆస్తులు పోగొట్టుకుంటే, బిడ్డల్ని పోగొట్టుకుంటే, తల్లిదండ్రులు పోగొట్టుకుంటే, ఇంతకంటే ఘోరం ఎవరికైనా ఉంటుందా? ఇంతకంటే ఇబ్బందులు ఒక మనిషికి వస్తాయా? వచ్చినప్పుడు దీని మీద కూడా రాజకీయమా చేయాల్సింది? సహాయం చేయాలా? చర్యలు తీసుకోవాలా వద్దా? వీటన్నిటిని వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్ట చేసింది, గత ప్రభుత్వం ఎట్ట చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట చేశారు, ఇవే మిమ్మల్ని చెప్పమన్నది. ఇందుక మీకు అధికారం ఇచ్చింది? పక్క పార్టీల మీద చాడీలు చెప్పడానికా? పక్క పార్టీల మీద చాడీలు చెప్పి ఆరోపణలు చేసి నిందలేయడానికా మీకు పరిపాలన ఇచ్చింది? ప్రజలు పని చేయడానికా? ప్రజలను ఆదుకోవడానికా? కాదా? ఎందుకు ఇచ్చారు మీకు పరిపాలన? మీరేమని వచ్చారు? ఏం చేస్తున్నారు? సార్, పవన్ కళ్యాణ్ గారు బయటకు ఎందుకు రావట్లేదు అనేది ఆయన ఒక వివరణ ఇచ్చారు. దాదాపుగా ఇదే రకమైనటువంటి వివరణ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చారు. కోనసీమకి వరదలు వచ్చినప్పుడు ఆయన రాలేదు, ఒరిస్సాలో రైలు ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆయన కూడా రాలేదు. ఆయన చెప్పింది ఏంటి? నేను వస్తే సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుంది అని. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? ఎస్, అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజల్లో అధికారం వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఎవరికి సహాయం అందించకుండా టాటాలు వేసుకొని తిరుగుతున్నారు. టాటా చెప్పుకుంటూ బాయ్ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఆయన ఎక్కడ ఒకరికి సహాయం చేసినట్టు కానీ, ఆయన వెళ్తున్న బోట్లో మునిగిపోతున్న ఒక మహిళను ఎక్కించుకున్నట్టు కానీ, ఒకరికి చెయ్యి అందించి కాపాడినట్టు కానీ ఎక్కడా లేదు. అధికారులు మొత్తం ఆయన చుట్టూ తిరుగుతున్నారు. మరి దాన్ని ఎందుకు ఖండించలేదు? ఉమ్మడి ప్రభుత్వంలో మీరు సీఎం, డిప్యూటీ సీఎం జోడెత్తుల బండిలాగా కాడి మీద వేసుకొని వచ్చినప్పుడు మరి ఆ విషయాలను ఎందుకు ఖండించలేదు? ఎక్కడైనా మీరు గమనించారో లేదో, చంద్రబాబు నాయుడు గారు ఓటు వేసుకొని వెళ్ళిన దగ్గర కనుచూపేరలో జనం లేరు. ఒక మహిళని చేయి పట్టుకొని కాపాడి తన బోట్లో ఎక్కించుకున్న దాఖలాలు లేవు. ఒకరికి అన్నం ప్యాకెట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఒకరికి మంచినీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ బోట్ వేసుకొని టాటా బై ఊపుకొని తిరగడానికి ఆయన వచ్చింది. ఆయన వచ్చిన అధికారులంతా తన చుట్టూ తిప్పుకొని ప్రజల్ని చంపేయడానిక. సార్, చివరిగా ఒక ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరోపిస్తున్నారు, బుడమేరు మీద ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడమే దీనికి కారణం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బుడమేరు ఆక్రమణకు గురైంది. ఇదే టీడీపీ చెప్తుంది, జనసేన చెప్తుంది, కూటమి ప్రభుత్వం చెప్తుంది. మరి మీరు నిజంగానే గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వం పర్యవేక్షణ లోపమే దీనికి కారణమా? నిజంగానే బుడమేరు ఆక్రమణకు గురైందా? హైడ్రా తరహాలో ఇక్కడ కూడా చెయ్యాలంటున్నారు, ఇది సాధ్యమేనా? ఖచ్చితంగా ఆక్రమణలకు గురైతే మేము ఎవరైతే ఆక్రమణలు చేశారో 14 నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన విభజన జరిగిన దగ్గర నుంచి ఎవరైతే ఆక్రమణ చేశారో ఆక్రమణదారులందరినీ తొలగించి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా కాపాడాలి. ఆక్రమణ చేసిన వారిని
తక్షణమే వీటన్నిటికీ ఈ వరద ముంపుకి బాధ్యులుగా చేసి వాళ్ళకి కఠిన శిక్షణ కూడా వేయమని మేము కూడా అంటున్నాం. అట్లనే ఇప్పుడు కరకట్ట ఆక్రమణ జరగబట్టే కదా కృష్ణ పొంగింది. ఇప్పుడు కరకట్టలో ఎవరున్నారు? ఇప్పుడు అక్కడ అక్రమ కట్టడం అని చెప్పేసి గత ప్రభుత్వం కూల్చివేయడానికి వెళ్తే కోర్టుకు వెళ్ళి అది అక్రమ కట్టడం కాదని తెచ్చుకున్నది ఎవరు? ఒకవేళ అక్రమ కట్టడం కాకపోతే, అది ముంపు గురి కాకపోతే ఈ వరద రాగానే ఖాళీ చేసి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళారు? అట్లానే మీరు ముందస్తు చర్యలు గనక తీసుకుంటే, ముందస్తు చర్యల్లో మీరు గనక జాగ్రత్త గనక ఉంటే, వరదలు వచ్చిన తర్వాత ముంపుకు గురవుతుంటే సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారి పిల్లల్ని ట్రాక్టర్ ఎక్కించి ఎందుకు పంపించింది? ఈయన ఇళ్ళు ఎందుకు ఖాళీ చేశారు? ఇక్కడ ఒక్కరినన్నా ఎక్కడన్నా ముందస్తు చర్యలుగా రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టి వాళ్ళందరినీ మనుషులందరినీ తరలించిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? వారం ముందు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఎక్కడన్నా ఒక్కరినన్నా తరలించడం కనపడిందా? పోనీ కనపడలేదు. సహాయక చర్యలన్నా నీతిగా నిబద్ధతగా మానవత్వంతో అన్న చేస్తారంటే, సహాయక చర్యల్లో అన్నం ప్యాకెట్ ఇవ్వాలంటే వాళ్ళ పార్టీ అయి ఉండాలా? వాటర్ బాటిల్ ఇవ్వాలంటే వాళ్ళ పార్టీ అయి ఉండాలా? బోట్ ఎక్కించుకొని పోవాలంటే వాళ్ళ పార్టీ అయి ఉండాలా? బోట్ ఎక్కించుకోవడానికి 8,000 అడుగుతారా? ఇవన్నీ మేము చేస్తున్న ఆరోపణలు కాదు. ఇవాళ సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్ లో బాధితులు ఎవరైతే ప్రాణ భయంతో తన పిల్లల్ని భుజాల మీద వేసుకొని, ఎవరైతే నిండు గర్భిణి, ఎవరైతే పసిబాలింతరాలు, ఎవరైతే మంచం మీద ఉన్న పేషెంట్లు, వాళ్ళు చెప్తున్న మాటలు ఇవి పార్టీ నాయకులు చెప్తున్న మాటలు కాదు. ఆహాకారాలతో ఆకలితోటి అలమటిస్తూ పోతున్న విజయవాడ ప్రజలు చెప్తున్న మాటలు ఇవి. వీటిని మీరు గమనించరా? మీరు ఏం చర్యలు తీసుకున్నట్టు? ఓకే, థ్యాంక్ యూ. ఆలోచించండి. ఈ టైంలోనన్నా ఎవరైనా మరణ వాంగ్మూలానికి మన దేశంలో, మన చట్టంలో చాలా గౌరవం ఉంది. అలాంటిది మనుషులు చచ్చిపోయేటప్పుడు కూడా వాళ్ళ మీద కూడా అబద్ధాలు, అవినీతితోటి స్వారీ చేస్తున్నారంటే అసలు ఎందుకు ప్రభుత్వాలు, ఎందుకు పరిపాలన, ఎందుకు పార్టీలు, ఎందుకు నాయకులు, ఎందుకు ఈ నీతి మాటలు? ఎన్నాళ్ళు బ్రతుకుతాం? ఈ రోజు నిద్రపోతే ఉదయం లెగుస్తామో లేదో తెలియదు. క్షణకాలం మన జీవితం. కను మూస్తే మరణం, కను తెరిస్తే జననం. ఇంత తెలిసి కూడా 75 ఏళ్ల వయసు వచ్చి కూడా వీటన్నిటి మీద అబద్ధాలు ఆడటం ఏంటండి? నాకు అర్థం కాలేదు. ప్రభుత్వ అధినేతలు అబద్ధాలు ఆడటం ఏంటి? గేట్లే లేవు, అవి ముయ్యలేదు, మరుసటి రోజు మళ్ళీ వాళ్లే మూసామని రాయటం ఏందండి ఇది? ఓకే, థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.